ఈ ఫ్లవర్స్ మటుకు నేను ఇప్పుడు దాకా ఎక్కడ చూడలేదు. ఆకు కూడా చూడండి ఎంత బాగుందో. అవునవును. హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ ఎలిజబెత్. వెల్కమ్ టు ఎలిస్ వరల్డ్. మన రాజకుమార్ గారి ఐడీనియమ్స్ చూసాం కదా, ఎంత చక్కగా ఉన్నాయో. మీరు అందరూ అబ్జర్వ్ చేస్తుంటారు ఎన్ని రకాలు ఉన్నాయో. ఆ ఐడీనియమ్స్ లో ఇంకా కొన్ని కిందన ఇక్కడ ఉన్నాయన్నమాట. గ్రౌండ్ ఇక్కడ పెట్టారు నేల మీద. అదే విధంగా అంటే కుండీల్లోనే ఇంకా వాటర్ లిల్లీస్ చాలా ఉన్నాయి. అదే విధంగా ఇండోర్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి మేడం దగ్గర. అసలు హ్యూజ్ కలెక్షన్. అసలు ఇంత కలెక్షన్ అయితే ఈ మధ్యకాలంలో నేను ఎక్కడైతే చూడలేదండి. రియల్ గా ఈ వీడియో తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మేడం మీ దగ్గర ఉన్నవి మిగిలిన ఎడినియమ్స్ చూపించేసిన తర్వాత వాటర్ లిల్లీస్. ఓకే మేడం. ఈ ఎడినియమ్స్ గురించి చెప్పండి రాజకుమార్ గారు. ఇవన్నీ సీడ్ గ్రోన్ అండి. సీడ్ తోనే ఇవన్నీ మొత్తం సీడ్ గ్రోన్ అండి. ఓకే. ఇది మాత్రం రోమ్ అండి. ఇక్కడ నా ఫస్ట్ కలెక్షన్. గ్రాఫ్టెడ్. ఇది గ్రాఫ్టెడ్. ఇది ఇలానే కొన్నారు మీరు? సీడ్ గ్రోన్ కాదు? సీడ్ గ్రోన్ కాదండి, గ్రాఫ్టెడ్. 300 చిన్నది కొనుక్కున్న ఫస్ట్ మొక్క అది. అది ఫస్ట్ ది. ఈ ఒక్క అంటే చూసారు ఫస్ట్ ది ఎంత మందిని సంపాదించింది. ఇంతమంది అక్కలు చెల్లెళ్ళు ఎన్ని వచ్చేసాయో ఫస్ట్ ఆమెకి. రియల్లీ గ్రేట్. ఫ్లవరింగ్ రావాలి అంటే లేట్ గా ప్రూన్ చేశాను. అవునవును. ఇది సింహాచలం సంపెంగ అండి. సింహాచలం. ఎన్ని ఇయర్స్ అండి? చాలా బాగుంది ప్లాంట్. ఇది 10 years అట్లా అవుతుంది. అంటే ప్రూన్ చేసినట్టున్నది. పొడుగ్గా పోతుంది కానీ ఎవరీ చేస్తాం. అందుకనే ఇలా మంచిగా ఎదిగింది. ఆ తర్వాత ఉన్న ప్లాంట్ ఏంటండి? అది అవకాడోనండి. అవకాడో కాస్తుందా? పూత వస్తుంది కానీ రాలిపోతుందండి. 2 years నుంచి పెద్దగా ఉంది, ఇంకా రాలిపోతున్నదా? అంటే ఇది గ్రాఫ్టెడ్ కాదండి. గ్రాఫ్టెడ్ కాదు. 2 years నుంచి వస్తుంది. ఫ్లవరింగ్ వస్తుంది, రాలిపోతుంది. ఏ టైంలో ఫ్లవరింగ్ వస్తుందో అంతకు ముందర మీరు ఏం చేస్తారంటే కొద్దిగా బోన్ మీలు, మళ్ళీ నీమ్ పౌడర్ కూడా, నీమ్ పౌడర్, బోన్ మీలు, గొర్రెల మేకల ఎరువు, ఆవుల ఎరువు కలిపేసి, లేకపోతే మీకు బోన్ మీల్ లేదన్నా కూడా మీరు రాక్ ఫాస్ఫేట్ ఉన్నా కూడా చాలా బాగా పనిచేస్తుంది. కొంచెం చుట్టూరు తవ్వేసి ఇచ్చేయండి, వాటరింగ్ ఇవ్వండి. ఈసారి ఖచ్చితంగా నిలబడి తీరాలి. చాలా అసలు వస్తుంది. అలా చేయండి ఈసారి కంప్లీట్ గా. చాలా బాగా అవుతుందండి. ఈ ఆ కిందన పెట్టిన మొక్కలన్నీ అవన్నీ ఆగ్లోనిమాలు. ఇప్పుడు ఈ అవకాడో ప్లాంట్ కింద పెట్టినవన్నీ ఏంటండి రాజకుమారి గారు? ఇవి ఆగ్లోనిమాస్, కెలాతియాలు, కెలాడియమ్స్, చాలా ప్రొటెక్షన్ కోసం అండి. అక్కడ పెద్ద చెట్టు ఏంటండి? అది మామిడి చెట్టు అండి. కాయలు కాస్తుందా? అంటే అది కూడా లాస్ట్ ఇయర్ ప్రూనింగ్ చేసామండి. రసాలు సింధూర మామిడి అండి. ఈ ముందర ఉన్న చెట్టు ఇదేంటండి? అదేదో పడిమలిసిందండి, తెలియదు అది. ఆ పైకి వెళ్ళిన క్రేపరేమో మన ఫ్యాషన్ ఫ్రూట్. ఓకే. అదే పడిమలుస్తా ఉంటది. చాలా బాగుందండి ఇది అసలు. నైస్. ఇక్కడ వాటర్ లిల్లీస్ చూపిస్తారా? ఇంకా వాటర్ లిల్లీస్ చెప్పండి. ఫ్లవరింగ్ రావాలనుకున్నారు కదా. బుల్సై, ట్రాపిక్ సన్సెట్, ఇది ఎల్లో, అదేమో బాబ్రికాట్, అది పింక్. బై పేర్లన్నీ అబ్బో గుర్తు పెట్టుకోవడం కష్టం. అది మరి ఇంత చిన్న దాంట్లో ఇలా పెట్టేసి వస్తుందండి. వైట్ ఇన్నోసెన్స్ ఇది వస్తుంది. ఇందులో వస్తుంది ఫ్లవరింగ్. ఇది 10 number కుండి అనుకుంటాను. 8 inches. ఓకే. ఇది డే బ్లూమర్. ఇది నైట్ గ్లో. ఓకే. ఇది పేరు. ఇదేమో ఇస్లామాడ్. ఓకే. ఇదేమో స్నోబాల్ అంటారు చూడండి, హార్డీ వెరైటీ. ఓకే ఓకే. అది. ఇది బాబ్రికాటే. ఓకే. అది ఎల్లో హార్డీనండి. ఓకే. అది. ఇది కూడా హార్డీయే కదండి. ఇది కలరాడోనండి. కలరాడో చాలా పెద్దగా వచ్చింది. అవును, పెద్ద ఫ్లవర్ వస్తుంది అది. కానీ అందం కూడా చాలా బాగుంటదండి. ఇది వైట్ ఇన్నోసెన్స్ అండి. ఓకే. ఇది మరాడబే. ఓకే. ఇది మూన్ బూమ్.
ఓకే. ఇప్పుడు దీంట్లో ఇలా నాచు అది ఫామ్ అయినప్పుడు మీరు ఎలా చేస్తున్నారు? చేత్తో తీసేసి వాటర్ చేంజ్ చేయటం అంతే. వాటర్ ఎప్పటికెప్పుడు చేంజ్ చేస్తూ ఉంటారు? నేను 2 months కట్టలేనండి. 2 months కట్ల వాటర్ చేస్తారు. ఓకే. ఇవన్నీ కూడా వాటర్ లిల్లీసే కొంచెం కొంచెం కలర్ చేంజ్ వచ్చినాయి అంట. ఇంకా అసలు ఇది జీటీ మోర్ అండి. కానీ ఇవి డే టైం తీయాలి, ఈ టైం ఇది మొరాడబే, ఇది మొరాడబే. అండ్ ఇక్కడ ఇది మీరు తమలపాకు కూడా చాలా బాగుందండి, అసలు నైస్ గా ఉంది అసలు. చాలా తీసేసామండి. ఇంకా ఇది క్రోమటెల్ అనండి, హార్డిన్ చాలా బాగా వస్తుంది ఇది కూడా. వెనకైతే ఫ్లవరింగ్ పోస్తుంది, డే క్లోజ్ అయి ఉంటది ఇప్పుడు. ఓకే. ఇవన్నీ చాలా పెట్టారు. ఇవన్నీ వాటర్ లిల్లీ అనండి. ఫుల్ వాటర్ లిల్లీసే, చాలా బాగుంది. మామిడి చెట్టు అండి, ఇది మామిడి చెట్టు అండి. ఇది ఏంటో మనకి బంగినపల్లి కాదు, రసం కాకుండా మధ్య రకంగా ఉంటది, పేరేంటో తెలియదు కానీ నాకు టేస్ట్ బాగుంటుందండి. బాగుంటదండి. ఓకే. ఓకే. ఇక్కడ ఒక మందార మొక్క ఉంది. ఇక్కడ మళ్ళీ ఇంకో ఎంత కలెక్షన్ ఉందో, పీస్ లిల్లీలు, జీజీలు అన్ని అసలు ఎన్ని ఉన్నాయో చెప్పలేము అసలు, చాలా బాగున్నాయి. మీకు ఎలా అనిపించింది గార్డెన్ చూసిన తర్వాత? అవునా? ఒకటే చోట అమ్ముతారు కదా, కానీ మేడంది ఇక్కడ ఉన్నాయి మేడం కొన్ని ఎడీనిమ్స్. ఇక్కడ కూడా ఎడీనిమ్స్ ఉన్నాయంట. ఎక్కడ ఎండ తగిలితే అక్కడ పెట్టటమే. తగిలితే అక్కడ ఎడీనిమ్స్ అసలు ఎక్కడ అసలు వదలలేదు మొత్తం. ఇగో ఇవన్నీ మొక్కలే బాబోయ్, మొత్తం మొక్కలు. మీకు చెప్పా కదండి, ఇవన్నీ సీడ్ గ్రోనే. మళ్ళీ ఇక్కడ ఆ ఫ్రంట్ కింద మాక్సిమం సీడ్ గ్రోనే. మళ్ళీ ఇక్కడ కూడా వాటర్ ఉన్నాయండి, వాటర్ లిల్లీలు ఇక్కడ కూడాను. ఇక్కడ మళ్ళీ మందారాలు, అసలు మీ ఓపిక్కి హ్యాట్స్ ఆఫ్. ఇక్కడ దానిమ్మ కూడా ఉందా? ఉందండి. ఇవన్నీ కెలాడియమ్స్ ఇప్పుడే వస్తున్నాయి. ఇలా ప్రొపగేట్ చేస్తున్నారు మీరు? అవి రావట్లేదండి, థాయ్ వెరైటీ ఎక్కువ రావట్లేదు. ఇదిగో మొత్తం ఇంటి చుట్టూరా ఇక్కడ ఎల్లో కనకాంబరాలు. ఇగో ఎంత బాగున్నాయో ఇవి, పెద్ద పెద్దగా. ఇంకా ఎదుగుతాయండి ఇవి? వస్తాయండి, సైజ్ వస్తాయి బాగా. ఇగో ఇక్కడ మీ అందరికి ఇష్టమైంది ఇది ఏంటంటే బర్డ్ ఆఫ్ పారడైజ్ అంటారు, అదేనా? అవునండి, అదే హెలికోనియా. ఎంత బాగుందో, వెరీ నైస్. ఇది హార్డ్, ఇది పోస్తుంది అన్న, చాలా బాగా పోస్తుంది ఇది కూడా. ఇవన్నీ మళ్ళీ మల్లె మొక్కలు. మేడం ఇలా ఉంది కదా, ఏం పాములు గట్ట రావా? అవి వస్తుంటాయి పోతుంటాయండి అప్పుడప్పుడు. భయమే, ఆ 2 రోజులు కొంచెం భయంగా తిరుగుతాను, తర్వాత మళ్ళీ మామూలు మర్చిపోతాం. వాటిని ఏం చేయకపోతే ఏం చేయవటండి. అవును అనుకుంటా, కానీ చూడగానే భయం అండి. చాలా అంటే చాలా బాగుందండి అసలు, రియల్లీ వెరీ నైస్, సూపర్. వస్తాయండి ఈ ఫ్లవర్స్ మటుకు నేను ఇప్పుడు దాకా ఎక్కడ చూడలేదు. ఆకు కూడా చూడండి ఎంత బాగుందో. ఇది కూడా డార్మెన్సీలోకి వెళ్ళి వస్తుందండి. మరి దీని పేరేంటో తెలియదు కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఇచ్చారు నాకు నిజంగా, నాకు ఇష్టం. అది పెద్ద చెట్టు నేరేడండి, అసలు గల్లలు ఇంకా కొంచెం అయితే రండి ఉన్నాయి, కనిపించు, కలర్ మారుతాయి చూడండి. రెడ్ కలర్ లో ఉంటుంది కదా, నాకు ఎంత ఇష్టమో ఇది. ఎంత మంచి చాలానండి, చాలా కాస్తాయి, మంచిది హెల్త్ కి, చాలా వస్తాయి. సార్ అలా ఒక్కసారి కనపడండి సార్, మీరు ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు మేడం ని. ఈసారి కూడా ఎయిర్ ఫోర్స్ లో చేసి రిటైర్ అయ్యారు కదా సార్, అంతేనా? ఇంత ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు సార్, మీకు కూడా హ్యాట్స్ ఆఫ్, రియల్లీ థ్యాంక్ యూ సార్. నిజంగా రాజకుమారి గారు మీ ఓపిక మటుకు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నిజంగా చాలా అంటే చాలా మంది ఇన్ని రకాలు ఎలా పెంచడం అనేది చాలా. మరి మీకు ఎంత అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉంటే, ఎంత ఇష్టం ఉంటే ఇంత పెంచగలుగుతారో. ఇంట్రెస్ట్ అండి, ఇంట్రెస్ట్ ఉంటే ఓపిక అదే వస్తుంది. అది కరెక్ట్ గా చెప్పారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది నాకు. ఇవి ఎప్పుడైనా సరే ఫ్లవరింగ్ మీద ఉన్నప్పుడు నన్ను పిలవండి, నేను ఖచ్చితంగా ఇంకో వీడియో చేద్దాం. వాటర్ ప్లాంట్స్ కి మటుకు ఇంకో వీడియో చేయాలి, కలర్స్. మరి మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చి ఇంత మంచి అందమైన మొక్కలు చూపించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరో మంచి కంటెంట్ తో మేము ఎదురుంటున్నాం. అంతవరకు సెలవు, బాయ్.